అందరికీ నమస్కారం అండి. నేను ఒక పీవీఆర్ విద్యార్థిని. మనబడికి 100 ఏళ్ళు కార్యక్రమాన్ని చిత్రీకరించాను. ప్రతి ఒక్క విషయాన్ని పొందుపరిచాను. నిడివి పెరిగింది కనుక చాప్టర్స్గా సుహారీ కనెక్ట్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేశాను. అందరూ అన్ని చాప్టర్స్ని చూస్తారని నా మనవి. నిరంతర కృషి ఫలితమే పీవీఆర్ 100 ఏళ్ల చరిత్ర. కేవలం ఇది తరతరాల కృషికి నిదర్శనం. ఎంతో మంది మేధావులు, ఎంతో మంది ప్రధానోపాధ్యాయులు, మరి ఈ విధమైనటువంటి కెపాసిటీ ఉన్నటువంటి స్కూల్ ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా ఇప్పటికీ కూడా ఎక్కడా లేదనేటువంటి నా ఆత్మవిశ్వాసం. అలాగే మీ అందరూ కూడా దాన్ని నమ్ముతున్నారని అనుకుంటున్నాను. అలాగే మనం కేవలం ఇది పాఠశాల మాత్రమే కాదు, నైతిక విలువలు, క్రమశిక్షణ, సమాజ సేవ, సమాజం కోసం తమ సమయాన్ని కేటాయించడం, పబ్లిక్ రంగాలు, అలాగే పాలిటిక్స్లో, ఇతర సైన్స్ రంగాలు, రకరకాల రంగాల్లో వివిధ రకాల వృత్తుల్లో స్థిరపడినటువంటి పీవీఆర్ విద్యార్థులు ప్రపంచం అంతా మన ప్రోగ్రామ్ని గమనిస్తూ ఉన్నారు, నిశ్చితంగా పరిశీలిస్తున్నారు, యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నారు అనే విషయాన్ని గమనించుకొని మీరందరూ కూడా ఇక్కడ ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మనం ఈ పాఠశాల కరవతి జమీందారుల యొక్క ఔదార్యం, వాళ్ళ యొక్క సౌశల్యం, వాళ్ళ యొక్క భిక్ష, మన ఒంగోలులో చిన్న గ్రామంగా ఉండేది, గుంటూరులో బాపట్ల తాలూకాలో ఉన్నటువంటి ప్రాంతంలో ఆ రోజుల్లో ఎటువంటి ఎడ్యుకేషన్ అనేది సరైనటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితిలో మనం ఏర్పాటు చేసుకున్నట్టు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి పాఠశాల. మనం దీనికి ఎలిమెంటరీ స్కూల్గా ఏర్పడినటువంటి పాఠశాల 1898లో ఏర్పడింది. ఆ తర్వాత మిడిల్ స్కూల్గా రూపాంతరం చెందింది. ఆ తర్వాత 1925లో హై స్కూల్గా రూపాంతరం చెందింది మన కోర్ట్ సెంటర్లో. ఆ తర్వాత 1950లో మున్సిపాలిటీ వాళ్ళు దీన్ని మున్సిపల్ హై స్కూల్గా దారా గోపాల శాస్త్రి గారు దానికి చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు మున్సిపాలిటీలోకి ప్రవేశించింది. ఆనాటి నుంచి దాన్ని 1950 నుంచి కూడా మున్సిపల్ హై స్కూల్ అని పిలుస్తున్నాం. అలాగే ఒక గ్రామం నుండి ప్రారంభమై దేశ విదేశాల వరకు విస్తరించినటువంటి విద్యార్థులందరూ కూడా మీ అందరి యొక్క ఆనందం కోసం, మీ అందరి యొక్క అభిలాష మేరకు మిమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చడం జరిగింది. అంకిత భావంతో చేసినటువంటి ప్రధానోపాధ్యాయులు ఎంతోమంది ఉన్నారు. మొట్టమొదటి నర్సింగోల్ జనార్దన్ రావు గారు తన సొంత ఖర్చులతోటి కూడా చాలా కాలం దాన్ని నడపడం జరిగింది. ఆ తర్వాత వెన్నెలకంటి సూర్యనారాయణ గారు, ఆ తర్వాత ఎమ్మెల్యే మాస్టర్ గారు, ఆ తర్వాత వచ్చినటువంటి సికేఎస్ మాస్టర్ గారు, ఆ తర్వాత కొప్పులంతురావు మాస్టర్ గారు,
ఆ గోపాలనందరావు మాస్టర్ గారు పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. లైవ్లో ఉన్నారు మన దగ్గరే. 95 years గోపాలనందరావు గారికి నవంబర్లో మనం బర్త్డే వేడుకలు చేసాం. వాళ్ళందరూ కూడా పాదాభివందనం చేసుకుంటున్నాం. వారి తర్వాత వచ్చినటువంటి ఎంతోమంది ఉపాధ్యాయులు మన పాఠశాల చరిత్రను ప్రపంచ పటంలో చిత్రీకరించారంటూ ఎటువంటి సందేహం లేదు. కొప్పోల హనుమంతరావు గారంటే ఇప్పటికీ కూడా అందరికీ కూడా తలమానికమే. కొప్పోల హనుమంతరావు గారి కంటే ముందున్నటువంటి సికేఎస్ గారంటే వాళ్ళ కుమార్తెలు అందరూ ఇక్కడ వచ్చున్నారు. వాళ్ళ కుమార్తెలు కొడుకులు వచ్చున్నారు. వాళ్ళందరూ కూడా ఒకసారి డయాస్ మీదకి వస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఒక్కసారి అలా వచ్చిపోతారని రిక్వెస్ట్ చేస్తున్నాం. సికేఎస్ మాస్టర్ గారు పిల్లలు ఉన్నారు. రాఘవ గారు, వసుంధర గారు ఎక్కడున్నారు? మీరు దయచేసి లేవండి. ప్లీజ్ కమ్ అవుట్ టు ద డయాస్. మీకోసమే ఈ సభ. ప్లీజ్ త్వరగా రావాలి. వాళ్ళందరూ కూడా పెళ్ళూరు వాస్తవ్యులు, హైదరాబాద్లో ఉంటున్నారు. వాళ్ళ నాన్నగారి పేరంటే ఇప్పటికీ కూడా చాలామంది గుండెలో హడల్ బెత్తం పట్టుకొని ఉన్నారంటే, వారు వస్తున్నారంటే ప్రధానోపాధ్యాయులు అంటే ఇలా ఉండాలి, పంచకట్టు అంటే ఇలా ఉండాలి, పెద్దరికం అంటే ఇలా ఉండాలి, క్రమశిక్షణ అంటే ఇలా ఉండాలి, నైతిక విలువలు అంటే ఇలా ఉండాలని మన ఒంగోలు నగరానికి, ఒంగోలు ప్రజలకి, ఒంగోలు సమాజానికి పరిచయం చేసినటువంటి వ్యక్తులు వారి యొక్క కుటుంబం. వారి కుటుంబాన్ని మనం ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించడం అంటే మనల్ని మనం గౌరవించుకోవడమే, మన పాఠశాల మనం గౌరవించుకోవడమే. వీరందరూ 5 అక్క చెల్లెళ్ళు, ఆయన కూతురు, ఒక కొడుకు. వాళ్ళ కోడలు కూడా రావాల్సి ఉంది ఇక్కడికి. ఈ రోజున నేను హైదరాబాద్ వెళ్ళి వాళ్ళని ప్రత్యేకంగా ఆహ్వానించాం. అక్కడ సమావేశం ఏర్పాటు చేశాం. పిలవండి అమ్మా. మీకు ఫుల్ రైట్స్ ఈ స్కూల్ మీద. సికేఎస్ గారు పిల్లలంటే మీ అందరికీ చాలా అవకాశం ఉంది. రండమ్మా, త్వరగా రావాలి. ఇది 100 ఏళ్ల పండుగ. సంక్రాంతి ముందు వచ్చేటువంటి సంబరాలు. ఈ సంబరాలు అంబరాన్ అంటేంత వరకు కూడా మీ అందరి యొక్క రాకతోటి మాకు చాలా ఆనందంగా ఉంది. మా ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా మీరు వస్తున్నారని చెప్పి రకరకాల రంగులు కూడా వేయించి 2 స్కూళ్ళకి 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించారు. తల్లి మీకోసమే రండి ప్లీజ్. అలాగే ఎంపీ గారు కూడా వాళ్ళ సొంత ఖర్చులు కూడా, సొంత నిధులు కూడా మనకు కేటాయించారు. వీళ్ళందరూ కూడా పైన ఉన్నటువంటి విద్యార్థులు కానీ, పూర్వ విద్యార్థులు కానీ, డిప్యూటీ మేయర్ గారు కానీ, డిప్యూటీ మేయర్ కానీ ప్రతి ఒక్కరు కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారితో ఉన్నటువంటి ఘనం కూడా మనందరికీ కూడా ఎమ్మెల్యే గారితో ఉన్నటువంటి వాళ్ళు, ఎంపీ గారితో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళే కాకుండా పూర్వ విద్యార్థులందరూ కూడా సహకరించబట్టే ఇంత పెద్ద కార్యక్రమం మనం చేసుకోగలుగుతున్నాం. మీ అందరికీ పేరు పేరున వందనాలు. కొప్పోల హనుమంతరావు గారంటే వారంటే ఎంతోమందికి గౌరవం, భక్తి, విశ్వాసం, వినమ్రత, నమ్మకం. ఆయన ఉంటే చాలు మాకు. ఆయన తీసుకొని వచ్చి మొన్న కూడా మేము పాఠాలు చెప్పించాం. మొన్న అంటే నవంబర్లోనే 2 పాఠశాలల్లో, మేయర్ గారు వినాలి, మీరు కూడా టీచర్ గారు, మీరు 2 పాఠశాలలో పీవీఆర్ బాయ్స్లో, గర్ల్స్లో ఒక్కొక్క ½ అన్ అవర్ పాఠాలు చెప్పి వెళ్ళిపోయారు. ఆయన నేను చెప్తాను రా ప్రతాప్, నన్ను పిలిపిస్తావా లేదని నన్ను ఆర్డర్ వేశాడు. మరి 95 ఏళ్ళ వయసులో ఒక ఉపాధ్యాయుడు, ప్రధాన ఉపాధ్యాయుడు రిటైర్ అయ్యి ఇంటి దగ్గర నాగేందుకు అనుకోకుండా వచ్చి పాఠాలు చెప్తున్నారంటే ఆయన యొక్క అంకిత భావం ఏమిటో, ఈ పాఠశాల మీద ఉన్నటువంటి మమకారం ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. మాస్టర్ గారు హుషారుగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా మన దగ్గర దువ్వుతాడు. ఇప్పుడు అరే నేను ఉన్నప్పుడే ఇది చేస్తావా లేదా అని చెప్పి నన్ను చాలాసార్లు ఫోన్ చేసి తిట్టాడు. అరే జనవరి అంటున్నావు, దసరాకే పెట్టరా, ఈలాగా నేను ఉంటానా లేదా అని చెప్పి కూడా అన్నారు నాతోటి. కింద సన్మానం చేరు రామారావు, అటెండర్ రామారావు, మేయర్ గారు అటెండర్. నువ్వు కూడా ఇక్కడ స్టూడెంట్వే, కుర్చీ తెచ్చేసే బాధ్యత నీదిరా. తీసుకొని రా, గురువు గారి చైర్ తీసుకొని రా. పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఎమ్మెల్యే గారు శ్రీ దామచల జనార్దన్ రావు గారు, వారి సోదరులు మరియు శ్రీ సత్య గారు, నగర
పాలక మొట్టమొదటి మహిళ శ్రీమతి గంగాడ సుజాత గారు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, ఇతర కార్పొరేషన్ అధికారులు, ఇతర అభిమానులు, మా కమిటీ ప్రెసిడెంట్ గారు మరియు వార్డు కార్పొరేటరు బేతంశెట్టి సరోజ, తర్వాత నీలం రాజు, బేతంశెట్టి శైలజ, నీలం రాజు, సరోజ అందరి యొక్క సమక్షంలో మరి వాళ్ళందరినీ కూడా గౌరవించడం ఎమ్మెల్యే గారు మరియు ఎంపీ గారు, మేయర్ గారి చేతుల మీదుగా మన కొప్పుల హనుమంతరావు మాస్టర్ గారికి అమ్మ జాగ్రత్త అమ్మ శైలజ వారికి సన్మానం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. రామకృష్ణ మాస్టర్ గారు మళ్ళా ఈ దృశ్యం చూడటం కోసమే కదా మీరు ఎక్కడి నుంచో వచ్చారు చెప్పండి. ఎందుకైనా కదా మీరందరూ వచ్చి సైలెంట్ గా ఉంటే పిల్లగాడు గొడవ చేస్తే పిల్లలు కాదు, చప్పట్లు కొట్టకపోతే పిల్లలు కాదు, మీలో సత్తువ లేదంటే శతమానం భవతి శతాయ పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే శతమానం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘాయుః. మాస్టర్ గారు మనందరి యొక్క ఆశీస్సులు ఇంకా ఈ యొక్క ఆనందోత్సాహాలతో మరొక నుండి ఇవన్నీ కూడా అపార్ట్మెంట్కి వ్యతిరేకంగా నా ఇంటిని ఎవరికి ఇవ్వదని చెప్పి 45 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నటువంటి యోధుడు.
ఒకసారి అనకపోతే అట్లా చూడండి మా పంతులు కొడాలి వెంకటేశ్వర గారు గవర్నర్ నుంచి వచ్చారు మన కోసం జయాంజనేయ అక్కడే ఉంటాం సార్ మధ్యలో ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మధ్యలో ఉంటే బాగుంటుంది కొద్దిగా మీరు చదవకపోతే అది ముందుకు వస్తాం ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఇద్దరు ముందుకు వస్తే సార్ 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 ప్లీజ్ సార్ మా పెద్దవాళ్ళ విజయ్ కుమార్ గారు విజయలక్ష్మి ఎదురు గారు అడిగారా మరి ఎందుకు రాలేదు పైకి విజయలక్ష్మి గారు ఎక్కడ రావాలి